అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంశంపై మరోసారి పొలిటికల్ వార్ మొదలైపోయింది. అమరావతి ఐఆర్ఆర్ అంటే అవినీతి అక్రమాలకు రోడ్ మ్యాప్ లా మారింది. దోషులకు శిక్ష తప్పదని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. ఈ కేసును కొట్టేయాలంటూ నిందితులు కోరుతూ ఉంటే బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలని ఫిర్యాదుదారుడు కోరడం హాట్ టాపిక్ గా మారింది. అమరావతి రింగ్ రోడ్డు కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసు క్లోజ్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వందల మందిని విచారించి ఛార్జిషీట్ దాఖలు చేశాక తప్పుడు కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఫిర్యాదుదారులను బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవాలి గాని ఇలా కేసు కొట్టేయించుకునే ప్రయత్నం చేయడం ఏంటని నిలదీశారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. తప్పు చేయని మనిషి అయితే నిలబడండి, న్యాయస్థానాల ముందు మీ వాదనలు వినిపించుకోండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మీరు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, మీరందరూ నిందితులందరూ కూడా గౌరవ న్యాయస్థానాల ముందుకు రండి, న్యాయస్థానాల ముందు నిలబడండి. న్యాయస్థానం తేల్చుద్ది మీరు దోషులా నిర్దోషులా అనేది. లింగమనేని రమేష్, చంద్రబాబు, నారాయణ, లోకేష్ తో పాటు 18 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసేందుకు గతంలో అధికారులు ప్రయత్నించగా కోర్టు నుంచి బెయిల్ రావడంతో ఉపశమనం లభించింది. అయితే కేసు విచారణ మాత్రం కొనసాగుతోంది. ఆ కేసు కొట్టేయాలంటూ నిందితులు ప్రయత్నిస్తుంటే బెయిల్ కూడా రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. నేను ఇప్పటికే అఫిడవిట్ వేశాను మా న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారి ద్వారా. ఒకవేళ ఈ గౌరవ ఏసీబీ న్యాయస్థానం నాకు ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా హైకోర్టుని నేను ఆశ్రయిస్తానని చెప్తా ఉన్నా. వీటిలో దోషులు తేలక తప్పదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దోషిగా తేల్తారు, నారా లోకేష్ గారు, నారాయణ గారు అందరూ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ. అయితే అమరావతి ఐఆర్ఆర్ లో తన స్థలం కూడా పోయిందంటున్నారు మంత్రి నారాయణ. గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని అంటున్నారు ఆయన. విజయవాడలో ఈడుపు కలిగేటట్టయితే రింగ్ రోడ్డు బస్సు 2001లో కొన్నలాడు. 2001 2021 కాదు, 2001లో 60 సెంట్లు కొనుక్కుంటే అది ఫ్లవర్లో పోయింది. నాకు కూడా తెలియదు. ఈ మధ్య మా వాళ్ళు తన బిల్డింగ్ కట్టుకుంటాం, అప్లై చేసుకోమంటే సిఆర్డీ పెడితే మీ ల్యాండ్ ఇన్నర్ రింగ్ రోడ్ లో పోయిందంటే లట్టించారు. అది పరిస్థితి. మళ్ళీ నా మీద కేసు పెట్టాను, కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడుకుంటా. ఈ కేసుపై మార్చి 10న మరోసారి విచారణ జరగనుంది. ఆ రోజు కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.